ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ కూడా శుభములండి. అందరూ కూడా దేవుని కృపలో ఉదయకాల సమయంలో మనం అందరూ సంతోషముగా ఆనందముగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని సంపూర్ణముగా విశ్వాసముతో నమ్మకముతో మనము దేవుని యందు గొప్పగా మనము ఆయన ఆరాధించి స్తుతించుకొని మన అనుదిన జీవితాన్ని మనం ప్రారంభించుటకు నేటి దినాన్ని మనము ప్రారంభించుకుందాం. మరి యథావిధిగా మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో ప్రోగ్రామ్స్ అన్నీ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది, పోస్టింగ్ చేయడం జరుగుతుంది. మరి వీటన్నిటిని కూడా మీరందరూ కూడా సువార్త భారాన్ని ఇతరులకు తెలియజేసే దాంట్లో మీరందరూ పాలి భాగస్తులు అవ్వాలని, మరి అదేవిధంగా మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని మీరందరూ కూడా మీ అనుదిన క్రియల్లో దీన్ని భాగంగా తీసుకొని దీన్ని ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి నేటి దినము మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో మనమందరం కలిసి ధ్యానించుకుపోయే అంశము మార్కు సువార్త. గడిచిన దినాల్లో మార్కు సువార్త మొదటి అధ్యాయాన్ని, రెండవ అధ్యాయాన్ని దేవుని కృపచేత మనం అందరం కూడా కలిసి ధ్యానించుకోవడం జరిగింది ఉదయంకాల సమయంలో. మరి ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి నేటి దినము మనము మార్కు సువార్త 3వ అధ్యాయాన్ని ఉన్నటువంటి 35 వచనాలు మనము నేటి దినము ధ్యానించుకుందాము ఈ ఉదయంకాల సమయంలో. తలలు వంచుకున్నట్టయితే మనం ప్రార్థించుకుందాము. స్తోత్రం ప్రభువా, మిక్కిలి కృపగల మా దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నేటి దినము యథావిధిగా ప్రభువా తండ్రి నాయన మా యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా మీరు ఇచ్చినటువంటి కాలములను ప్రభువా తండ్రి నాయన మొట్టమొదటిగా ప్రభువా మీ నామాన్ని మేము గణపరచుటకు ప్రభువా తండ్రి రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా ప్రభువా నాయన మేమందరము కూడా మీ నామంలోని ప్రభువా స్తుతి ఆరాధనలు చెల్లిస్తూ ప్రభువా తండ్రి నాయన మేము మిమ్మల్ని గణపరిచే వారముగా, మిమ్మల్ని ఆశీర్వదించే వారముగా ప్రభువా తండ్రి మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని దీవించండి ప్రభువా తండ్రి నాయన. మరి ముఖ్యంగా నేటి దినం ఈ ఉదయకాల సమయంలో రక్షణ వాక్య కార్యక్రమంలో పాలి భాగస్తులే ప్రభువా తండ్రి నాయన వారు చేస్తున్నటువంటి సమస్త ప్రార్థనలను ప్రభువా దీవించండి ప్రభువా నాయన. ఏ చోటనైతే ప్రభువా తండ్రి ఈ ఉదయకాల సమయంలో మీ నామంలో చేస్తున్న ప్రతి ప్రార్థనకు సమాధానాన్ని, శాంతిని, కృపను కలుగు చేయమని నజరేయుడగు యేసుక్రీస్తు పరిశుద్ధ ఆత్మనామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, నేటి దినము మనం మార్కు సువార్త 3వ అధ్యాయాన్ని మనము ధ్యానించుకుంటున్నాము. మరి మార్కు సువార్త 3వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అదేవిధంగా మొత్తం వచనాలు మనం ఎన్ని రకాలుగా మనం వాటిని విభాగించుకోవాలి, మనము ఏ రకంగా తెలుసుకోవాలని అంశాలను మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా ఒక మార్కు సువార్తలో 3వ అధ్యాయంలో పొందపరిచినటువంటి వచనములు 35 వచనాలు ఇందులో ఉన్నాయి. ఈ యొక్క 35 వచనాలను మనము 5 భాగాలుగా మనము వీటిని వివరించుకోవాలి. ఈ యొక్క 5 భాగాల ద్వారా ఈ యొక్క అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క పరిచర్య కొనసాగింపు విషయాలు, అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన యొక్క పరిచర్యలో చేస్తున్నప్పుడు ఆయన అనుభవించినటువంటి శోధనల గురించి కానీ, అదేవిధంగా పరిచర్యల యొక్క శోధన ప్రభావ విషయాల్లో ఆయన సమాధానం చెప్పిన విషయాలు, అనేకమైనటువంటి స్వస్థతలు పొందినటువంటి వ్యక్తులు గుంపులు గుంపులుగా వచ్చి ప్రభువైన యేసుక్రీస్తుల వారి దగ్గర సాగిలపడిన దేవుని కుమారుడిగా ఆయన కొనియాడడం, ఇటువంటి గొప్ప విషయాలను మనము ఈ యొక్క అధ్యాయంలో మనం తెలుసుకోవచ్చును. మరి వీటిని మనం విభాగించుకున్నట్లయితే ఒక 35 వచనాలని మొట్టమొదటిగా మొదటి వచనం చూసుకుంటే 1 నుంచి మనము 6 వచనాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క స్వస్థతలను కొనసాగించడము ఆ యొక్క గలయ ప్రదేశంలోని విశ్రాంతి దినము రోజు యథావిధిగా ఆయన కొనసాగిస్తున్నటువంటి విధానాన్ని మనము తెలుసుకొనవచ్చును. ఆ తర్వాత మనం చూస్తే 2వ భాగంలో 7 నుంచి 12 వచనాలలోని ప్రభువైన యేసుక్రీస్తుల వారు ప్రజలు యేసుక్రీస్తుల వారిని అనుసరించారు. అంటే ఆయన చేసినట్టు స్వస్థతల గురించి కానీ ప్రతి విషయాన్ని వారు తెలుసుకొని నలుమూల నుంచి వచ్చి ఆయన్ని అనుసరించడం జరిగింది. ఆ తర్వాత 3వ భాగంగా మనం చూసుకుంటే 13 నుంచి 19 వచనాల్లో ప్రభువైన యేసుక్రీస్తుల వారు సువార్త ప్రకటించుటకు గాను, తర్వాత అనేకమైనటువంటి విషయాలలోని అధికారము కలిగి ఉండే విధంగా 12 మంది శిష్యులను నియమించుకోవడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తే 4వ భాగంలోని 20 నుంచి
30 వచనాల్లోని ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిచర్యలో నిమగ్నమై ఉన్నప్పుడు వారి సొంత కుటుంబ సభ్యులే ఆయనకి మత్తి చెల్లించింది, ఆయన ఒక బయల్జెబూలు దయ్యములకు అధిపతిలాగా వారు పోల్చి చెప్పడం అనే మాటలు మనము ఆ యొక్క 20 నుంచి 30 వచనాలు మనం చూడవచ్చు. ఆ తర్వాత 31 నుంచి 35 వచనాలు మనం చూసుకుంటే స్వయాన యేసుక్రీస్తు వారి యొక్క తల్లి సోదరులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు వారిని ఉద్దేశించి లోకానికి తెలియజేసినటువంటి సందేశాన్ని అనగా చివరి వచనాలను మనము కూడా నేటి దినము మనం ధ్యానించుకోవచ్చు. మరి మొట్టమొదటిగా మనం చూసుకుంటే బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో వాక్యాన్ని మనం తెలుసుకోవాలంటే వాక్యాన్ని చెప్పేటప్పుడు కానీ లేదు వాక్యాన్ని మీరు వినేటప్పుడు కానీ కొన్ని ప్రాథమిక అంశాలు వింటూ బైబిల్ని మీరు చూడగలిగే శక్తి దేవుని కృప ద్వారా మీరు పొందాలి. ఎందుకనంటే వినాలి, అదేవిధంగా చెప్తున్నప్పుడు చూస్తేనే కానీ ఆ ఒక వాక్య ధ్యానాన్ని మీరు పొంది దాన్ని మీరు మీ యొక్క వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలో దాన్ని బలపరుచుకోవాలంటే ఖచ్చితంగా కొన్ని వాక్యాలను మీరు కూడా చూడాలి. అప్పుడే మనకి ఈ యొక్క వాక్య వివరణలో ఉన్న ప్రతి అంశాన్ని మనకి అర్థం చేసుకునే వారం అవుతాం. కాబట్టి బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా బైబిల్స్ ఓపెన్ చేసి, లేదు మీకు ఎటువంటి మాధ్యమాలు ఉంటే అటువంటి మాధ్యమాల్లో మీరు వాక్యాన్ని చూడగలగాలి, వాక్యాన్ని శ్రద్ధగా వినగలగాలి. ఈ యొక్క ఆలోచన రోజు మీరు నిత్యము కూడా ఉన్నట్లయితే దేవుని కృపను పొందిన వారు అవుతారు. ఇకపోతే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మొదటి 6 వచనాల్లో మనం చూసుకుంటే ఇక్కడ 3వ అధ్యాయంలోని మనం చూసుకున్నది మొదటి 6 వచనాల్లోని ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క పరిచర్య కొనసాగింపు అంటే సమాజ మందిరంలోని విశ్రాంతి దినములో కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన యొక్క హీలింగ్ మినిస్ట్రీ అనేది అంటే స్వస్థతలు అనేవి చేస్తున్న ఆ సమయంలో అక్కడ జరిగినటువంటి సంభాషణలు పరిచయాలతో వారు ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడేది చూసుకుంటే మనము ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు విశ్రాంతి దినము రోజు ఊచ చేయగల వాడికి ఆయన స్వస్థత పరిచిన ఆ యొక్క సమయంలోని అక్కడ ఉన్నటువంటి పరిచయులు ఇక్కడ మన వాక్యంలో చూస్తే ఆయనను కనిపెట్టి చుండిరి. ఎవరు కనిపెట్టుచున్నారు అని అంటే అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు శాస్త్రులు ప్రభువైన యేసుక్రీస్తుల వారు చేస్తున్నటువంటి పరిచర్యను విశ్రాంతి దినం రోజు అసలు ఈయన ఇటువంటి ఎందుకు చేస్తున్నాడు, ఇటువంటి స్వస్థతలు ఎందుకు చేస్తున్నాడు అనే వాడిని కనిపెట్టి ఆయనలోని ఒక దోషణలు చేయాలి, ఆయన ఎలాగైనా ఆయన మీద ఒక నేరం మోపాలి, ఆయన మీద ఒక కుట్రం చేయాలి అని ఒక ఆలోచన కలిగిన వ్యక్తులకి ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటంటే వారి యొక్క ఆంతర్యాన్ని గ్రహించి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణ హత్య ధర్మమా అని అడిగాను. అప్పుడు ఈ యొక్క ప్రశ్నను ప్రభువైన యేసుక్రీస్తుల వారు అడిగినప్పుడు వారు ఏ రకంగా ఉన్నారంటే అందరూ కూడా చాలా మౌనంగా ఊరుకుండిరి. వాక్యంలో చూస్తారు అందరూ అంటే మౌనంగా ఊరుకున్నారు. ఆయన అంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు వారి యొక్క హృదయ కాఠిన్యాన్ని ఏదైతే ఈ స్వస్థత చేస్తున్నప్పుడు మేలు చేసే క్రియలు కానీ సహాయం చేసే క్రియలు విశ్రాంతి దినం రోజు వీరు ఈ రకమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నారన్న ఒక ఉద్దేశంతో ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క హృదయము కాఠిన్యము కలిగి ఉండి దుఃఖపడి ఇక్కడ వాక్యంలో కూడా మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తుల వారి కోపానికి కూడా గురైనటువంటి అంశాలు మనం ఇక్కడ చూడొచ్చు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆ యొక్క చేస్తున్నటువంటి పరిచర్యలోని భాగంగా ఈ యొక్క విషయం జరిగింది అనేది ఈ యొక్క మనకి మొదటి వచనం నుంచి 6వ వచనం వరకు కూడా మనం తెలుసుకునవచ్చు. ఆ తర్వాత మనం చూసుకుంటే రెండవది 7వ వచనం నుంచి మనము 12వ వచనం వరకు కూడా మనం చూసుకున్నట్టయితే ప్రభువైన యేసుక్రీస్తుల వారు చేసినటువంటి స్వస్థతలు అనగా గలిలయ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అన్యులు. అంటే మార్కు గారు ఇక్కడ అన్యులను ఉద్దేశించి ప్రభువైన యేసుక్రీస్తుల వారు చేసే గొప్ప అద్భుతాలు, ఆయన దేవుని కుమారుడుగా ప్రజలకు తెలియాలి, అక్కడ ఉన్నటువంటి అన్యులకు తెలియాలని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తుల వారు చేసినటువంటి ప్రతి అద్భుతాల్లోనే అక్కడ ఉన్న ప్రజలు యేసుక్రీస్తుల వారిని అనుసరిస్తూ అనేక ప్రదేశాల నుంచి గలిలయ ప్రదేశం నుంచి వచ్చి ఆ తర్వాత యెరూషలేము నుంచి వచ్చి ఇదియోమా అనే ప్రదేశం నుంచి వచ్చి తూరు సీదోను ప్రాంతాల నుంచి వచ్చి అనేక మంది వచ్చి ప్రభువైన యేసుక్రీస్తులను వెంబడించడము, ఆ ప్రదేశంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు స్వస్థతలను కలుగు చేయడము, ఇటువంటివన్నీ జరుగుతున్నప్పుడు ఆ యొక్క ప్రజలను ఉద్దేశించి అక్కడ ఉన్నటువంటి వారు ఆ స్వస్థతలు పొంది వారు రక్షింపబడిన వ్యక్తులు ఇక్కడ మనకు చివరగా మనం చూస్తే అక్కడ చూస్తే
ఆయన ఎదుట 11వ వచనంలో మనం చూస్తే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడు అని చెప్పుచు కేకలు వేసిరి. అప్పుడు ప్రభు యేసుక్రీస్తుల వారు తనను ప్రసిద్ధి చేయొద్దని ఖండితంగా వారికి ఆజ్ఞాపించను. అంటే ఆయన పాపులారిటీ అంటే ప్రభు యేసుక్రీస్తుల ఈయన మన జీవితాలలోని మనం ఏదైనా ఒక గొప్ప క్రియను కానీ లేదా గొప్ప స్వస్థతలు మనం చేసేవారిని చూసినట్టయితే వారు ఎంతో కొంత పాపులారిటీని కోరుకుంటారు. ప్రభు యేసుక్రీస్తుల వారి మార్గాన్ని అనుసరించిన వారు దీన్ని తెలుసుకొని ఆయన ఎటువంటి పాపులారిటీని కోరుకోకుండా చాలా దీర్ఘ శాంతవంతంగా ఆయన చేసే ప్రతి పనిలో కూడా దేవుని చిత్తానుసారంగా నడిపించేటువంటి గొప్ప ఆలోచన కలిగిన వ్యక్తి మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు. ఈ రకంగా మనం చూసుకుంటే ఆ తర్వాత 13వ వచనం నుంచి మనము దాన్ని కంటిన్యూ చూసుకుంటే 13వ వచనం నుంచి మనము 19వ వచనం వరకు కూడా చూసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయనకి ఇష్టమైన వారిని ఆయన పిలుచుకొని ఏదైతే దెయ్యములు వెళ్ళగొట్టుటకు గాను అనేకమైన అద్భుత కార్యాలు చేయటకు గాను ప్రభు యేసుక్రీస్తుల వారు 12 మంది శిష్యులను ఆయన ఏర్పరచుకోవడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే సువార్త ప్రకటించుకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించను. ఈ యొక్క 12 మంది పేర్లు ఇక్కడ మనకి 16వ వచనం నుంచి 19వ వచనం వరకు కూడా ఆ యొక్క శిష్యుల యొక్క పేర్లను ఇక్కడ మనకి తెలియచేయడం జరిగింది. మీకు ఉన్నటువంటి అవకాశంలో మీరు ఖచ్చితంగా ఈ యొక్క పేర్లను కూడా మీరు చదువుకొని మనం ఖచ్చితంగా దీని ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత మనం చూస్తే 20వ వచనం నుంచి మనకి సుమారుగా 29, 30 వచనాలు 30 వచనం వరకు కూడా 20 వచనం నుంచి 30 వచనం వరకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని ఇక్కడ మనము తెలుసుకోవాలి. అది ఏంటి అని అంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు దేవుని చిత్తానుసారంగా ఆయన ఒక దేవుని కుమారుడై ఉండి ఈ సృష్టిలో ఆయన చేసే ప్రతి ఒక్క కార్యాన్ని ఆయన మనము పాపంలో ఉన్నప్పుడు మనం రక్షించడానికి ఆయనకి అధికారం కలిగి ఉండి అదేవిధంగా మనము ఏదైతే అస్వస్థతలతో గురై ఉన్నప్పుడు మనము ప్రార్థన ద్వారా ప్రభు యేసుక్రీస్తుల వారిని మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థనకు ఫలవంతంగా ఆయన స్వస్థతలు మన పాపాలని మనం క్షమించబడి మనము ఆ యొక్క పాప స్థితి నుంచి మన బలహీనత స్థితి నుంచి మనం వచ్చే ప్రతి అధికారం ఆయన కలదు. అయితే ఆ యొక్క దేవుని చిత్తం చేత పరిశుద్ధాత్మ ద్వారా చేసేటువంటి గొప్ప కార్యాలను ఈ యొక్క పరిసయ్యులు కానీ సద్దుకాయలు కానీ ఆ యొక్క యెరూషలేము ప్రదేశంలోని ప్రభు యేసుక్రీస్తుల వారిని వీళ్ళు శోధించడం జరిగింది. అది ఏ రకమైన శోధన అంటే ఆఖరికి ప్రభు యేసుక్రీస్తుల వారు పరిచర్యలో లీనమయ్యి అంటే అంత నిమ్మలమైపోయి ప్రజల పట్ల ఆయనకు ఉన్నటువంటి ఆ యొక్క ఆ స్వస్థతలు చేయాలి, ప్రజలు బాగుండాలి అనే ఈ సృష్టిలో ఆయన నడిపించిన యొక్క విధానాల్లోని ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే స్వస్థతల విషయంలో చేస్తున్నట్టు ఆయన ఒక సొంత కుటుంబ సభ్యులే ఆయనకి ఇక్కడ ఏమని మాట్లాడారంటే 21వ వచనంలో చూస్తే ఆయన ఇంటివారు సంగతి విని ఆయన మతి చెల్లించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొని బోయిరి. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జెబూలు పట్టిన వాడై దయ్యముల అధిపతి చేత దయ్యములు వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. అంటే స్వయాన ఇంటి మనుషులే ప్రభు యేసుక్రీస్తుల వారి యొక్క అంతర్లీనముగా పరిచర్యలో లీనమైనప్పుడు వారు తెలియక వారు మాట్లాడినటువంటి ఒక మాట ఏదైతే బయల్జెబూలు దెయ్యములు అధిపతి వలె ఈ యొక్క కార్యములు చేయుచున్నాడు అని అక్కడ ఉన్నటువంటి పరిచర్యల మాటను మనం ఇక్కడ గమనించవచ్చును. అప్పుడు దానికి ప్రభు యేసుక్రీస్తుల వారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటి అని అంటే ఇక్కడ 28వ వచనం చూస్తే సమస్త పాపములను మనుష్యులను చేయు దోషులన్నీ వారికి క్షమింపబడును గాని పరిశుద్ధాత్మ విషయము దోషణ చేయువాడు ఎప్పుడు క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏదైతే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని కృపచేత దేవుడు ఇచ్చినటువంటి గొప్ప శక్తిని బట్టి ఆయన చేసే పరిశుద్ధాత్మ క్రియలను మనము ఎప్పుడూ కూడా తప్పుగా మనము దాన్ని మాట్లాడినా కూడా ఆ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా హీలింగ్స్ జరుగుతున్నప్పుడు మనము ఎటువంటి కారణము లేకుండా మన లోకమార్గం మాటలతో మనం మాట్లాడినట్లయితే దానికి ఖచ్చితంగా అక్కడ మనకు ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్తుంది నిత్య పాపం చేసిన వాడే ఉండుడని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. కాబట్టి ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా
ప్రస్తుత లోక మార్గంలోని సువార్త భారంలోని చాలా మంది కూడా స్వస్థతలు చేస్తున్న ఒక విషయాల్లోని మనము అది నిజంగా ఆ యొక్క హీలింగ్ పవర్ అనేది ఖచ్చితంగా దేవుని కృప చేత జరిగి పరిశుద్ధాత్మ ద్వారా జరిగితే దాన్ని మనం అందరూ కూడా స్వీకరించాలి. ఒకవేళ అది ఏదైనా లోక మార్గాన్ని అనుసారంగా జరుగుతున్నప్పటికీ కూడా దాన్ని మనము దేవుని చిత్తానికే విడిచిపెట్టాలి తప్పించి కానీ ఆ యొక్క స్వస్థతలు జరిగే ఆ యొక్క ప్రదేశాల్లోనూ కానీ అక్కడ ఉన్నటువంటి జరుగుతున్న విషయాల మీద మనం ఎక్కువ కూడా దోషణ కూడా మాట్లాడకుండా ఉంటే మనం నిజమైన క్రైస్తవులుగా దేవుని చిత్తానుసారంగా నడిచిన వారము అవుతాము. చివరగా మనం చూసుకుంటే 30వ వచనం నుంచి 35వ వచనంలో చూసుకుంటే ఈ యొక్క పరిచర్యలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు లీనమై ఉన్నప్పుడు అక్కడ వారి యొక్క తల్లి సహోదరుని అక్కడ మనం చూసుకుంటే వారి యొక్క తల్లి మరియు సహోదరులు ఆయనను చూడటానికి వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు అక్కడ ఆయన చెప్పినటువంటి మాట ఏంటి అనేది మనం చూసుకుంటే, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వచ్చి ఉన్నారని చెప్పినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు 35వ వచనము మార్కు సువార్తలో 35వ వచనంలో చాలా విలువైనటువంటి ఒక మాటనైనా అది తల్లిని సోదరులను వ్యతిరేకించి మాట్లాడినటువంటి మాట కాదు. అది ఏంటనంటే లోకాల్లోని ప్రతి ఒక్కరూ ఆ యొక్క చిత్తానుసారంగా దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలని చెప్పినటువంటి మాట. దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియునని చెప్పాను. అంటే అక్కడ కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారు దేవుని కుమారుడై ఉండి అధికారం కలిగి ఉన్నా కూడా ఏ ఒక్కరైనా సరే దేవుడి చిత్తానుసారంగానే కలిగి ఉండాలి. దేవుని చిత్తానుసారంగానే మనం ఏ క్రియలైనా చేస్తున్నాము అని మనకు ఒక సందేశాన్ని కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ యొక్క 35వ వచనంతో మనకి తెలియజేయడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన సోదరుడు సోదరిమణులారా, మరి నా జీవితంలో మార్కు సువార్తలో మనము తెలుసుకోవాల్సినటువంటి నేర్చుకోవాల్సినటువంటి విషయము ఏంటి అని మనం ఆలోచించినట్లయితే ఈ యొక్క 35 వచనాల్లో ప్రభువైన యేసుక్రీస్తుల వారు చేస్తున్నటువంటి దీర్ఘ శాంతి కలిగినటువంటి పరిచర్య. అంటే ఎన్నో రకమైన శోధనలు ఉన్నప్పటికీ కూడా ఆయన దేవుని యొక్క సువార్త భారాన్ని ఆ యొక్క సృష్టిలో ఆయన యొక్క ప్రజలను నడిపించిన విధానం, ఇశ్రాయేలు ప్రజలను ఆ రోజులో యూదులు వారి మధ్యలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు పడినటువంటి ఒక శ్రమ, ఆ యొక్క వారు అనేకమైనటువంటి ప్రదేశాల్లో వారు నిద్రాహారాలు మారి వారి యొక్క సొంత కుటుంబ సభ్యులతో కూడా వారు ఎన్నిక లేని విధంగా వారు మాట్లాడుతున్న మాటలను ఆయన భరించి ఏదైంది ఏమైనప్పటికీ కూడా దేవుని యొక్క చిత్తానుసారంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు కుమారుడిగా ఆయన చేసినట్టు గొప్ప పరిచర్యని మనము ప్రతి ఒక్కరము కూడా తెలుసుకోవాలి. మరి నా జీవితంలో కూడా సువార్త భారాన్ని కలిగి ఉండాలి. అంటే సువార్త భారాన్ని మనం సంతోషంగా చేయగలగాలి. సువార్త భారాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు తెలియజేసింది అన్నటువంటి ప్రతి అంశాన్ని బట్టి మనం చేసే ప్రతి సువార్తను కూడా దేవుని చిత్తానుసారంగా మనం చేసిన వారం అయితే ఖచ్చితంగా బట్టి సహాయాన్ని మనం పొంది దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదమును మనం ఆదరించబడిన వారము మరి అవుతాము. మరి నా జీవితంలో ఇట్టి గొప్ప సువార్త విషయాలలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు అన్యులకు చేసినటువంటి గొప్ప పరిచర్యలో ఇది కేవలం ఈ యొక్క మార్కు సువార్తలో మీరు ప్రతిదీ చూసుకున్నట్టయితే కేవలం డైరెక్ట్గా అన్యులకు సంబంధించి గలిలయ సముద్ర తీర ప్రాంతాల్లో కూడా అన్యులకు సంబంధించినటువంటి చేసిన గొప్ప కార్యాలు. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి మనము అనేక లోక మార్గంలో మనం అన్యులతో ఉన్నప్పుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారు చేసినటువంటి ఒక గొప్ప చర్యలను మీరు మీ యొక్క లోక మార్గంలో మీరు మీ స్నేహితులకు కానీ మీ కుటుంబ సభ్యుల్లో కానీ మీరు ప్రతి ఒక్కరికి విషయాలు తెలియజేయాలని కూడా దేవుని యొక్క కృప ద్వారా నేను కోరుకుంటున్నాను. మరి నేటి దినము మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో మనం కలిసి మనం అందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క సువార్త పరిచర్యలో ఏ రకమైతే ఆయన సుదీర్ఘంగా శాంతి కలిగి ఉన్నారో అదేవిధంగా మన జీవితంలో మన ఆధ్యాత్మిక జీవితంలో శాంతిని కలిగి ఉండి సమస్తాన్ని తెలుసుకోవాలని ఉద్దేశం ఉండాలని మనం ప్రార్థనతో దీన్ని మనం ముగించుకుందాం. తలలు ఉంచుకున్నట్టయితే ప్రతి ఒక్కరూ ప్రార్థించుకుందాం. స్తోత్రం యేసయ్య ప్రభువా తండ్రి నాయన, నేటి దినము ప్రభువా ఈ ఉదయంకాల సమయంలో ప్రభువా నాయన మీరు మాట్లాడినటువంటి మాటలను ప్రభువా మార్కు గారు మాకు తెలియచేసిన విధానాన్ని బట్టి గాను ప్రభువా తండ్రి వందనాలు. యేసయ్య, మరి మార్కు సువార్తలో
3వ అధ్యాయంలో ప్రభువా నాయన ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా ప్రభువా, దేవుని చిత్తానుసారముగా కుమారుడివై ఉండి అధికారమును కలిగి ఉండి ప్రభువా నాయన ఈ యొక్క సృష్టిలో సమస్తము నీ చేతిలో ఉన్నప్పటికీ కూడా ప్రభువా తండ్రి, మేమందరము కూడా ప్రభువా మాకు సందేశాన్ని మీరు ఇచ్చి ఉన్నారు నాయన. ప్రభువా దేవుని చిత్తానుసారముగా చేసేవారు మాత్రమే ఆయన కుమారులని ప్రభువా తండ్రి, ఆయన కుమార్తెలని ప్రభువా మీరు సెలవు ఇచ్చున్నారు ప్రభువా. ఆ విధముగా ప్రభువా ఈ యొక్క లోక మార్గంలో మా ఆయుష్కాలం ఉన్నంత కాలము ప్రభువా తండ్రి మీ చిత్తానుసారముగా మీరు చెప్పిన మాటలను మేము గ్రహింప చేసుకుని ప్రభువా మా జీవితానికి మేము అప్లై చేసుకుని ప్రభువా నాయన మేము ముందుకు నడుచుకునే వారంగా మమ్మల్ని అందరికీ కూడా అట్టి కృపను శక్తిని మీరు కలుగు చేయమని ప్రభువా తండ్రి మీ సహాయంతో ప్రభువా తండ్రి మేము ముందుకు నడుచుకునే వారుగా ఆశీర్వదించండి. మరి యేసయ్య రక్షణ వాక్య కార్యక్రమం చూస్తూ ప్రభువా విని ఆన్లైన్ ద్వారా ప్రభువా నాయన బలపడినటువంటి ఆత్మలను మీరు ఆశీర్వదించండి ప్రభువా. పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువా తండ్రి ఈ యొక్క సమయంలో వారి ప్రార్థనలో ఏ ఒక్కరు ఏకీభవించిన వారి యొక్క ప్రార్థనకు మీరు సమాధానాన్ని ప్రభువా తండ్రి మీరు ఇవ్వండి ప్రభువా నాయన. అట్టి కృపలో వారు నడిపించండి ప్రభువా. మరి ఈ యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని మీ చిత్తానుసారంగా ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా ప్రభువా తండ్రి నడిపించుటకు మీ దాసుని నాకు ప్రభువా మీరు గొప్ప శక్తిని అధికారమును కలిగి ఉండే విధంగా ప్రభు ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడను గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరబడినట్టు భూమి యందు నెరవేరబడును గాక. అనుదిన ఆహారములో నేను మాకు దయచేయడి. ఇతర అపరాధం మేము క్షమించిన ప్రకారముగానే తండ్రి మా అపరాధం క్షమించును. శోధల నుంచి దుష్టుల నుంచి రక్షించండి ప్రభువా తండ్రి. రాజ్యము మహిమ బలము నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని కుమారులారా, కుమార్తెలారా, మరి నేటి దినము మన రక్షణ వాక్య కార్యక్రమంలో ఉదయకాల సమయంలో మనం అందరం కూడా చాలా సంతోషంతో ఆనందంతో మనకు ఆధ్యాత్మిక జీవితాన్ని ఒక 30 నిమిషాల పాటు మనము సుదీర్ఘంగా మన యొక్క పరిశుద్ధ గ్రంథ లేఖనాలను వాక్యాలను మనం ధ్యానించుకోవడం జరిగింది. మరి నేటి దినాన్ని మీరు అందరూ కూడా దేవుని చిత్తంతో ప్రతి దినాన్ని కూడా క్రమం తప్పకుండా ప్రార్థనతో ప్రారంభించి దినాన్ని మీరు ప్రార్థనతో మీరు ముగించినట్లయితే ఖచ్చితంగా ప్రభు యేసుక్రీస్తుల వారు చేసినటువంటి అనేకమైన అద్భుతాలు మనం తెలుసుకున్నవారు మన జీవితంలో కూడా మనం అద్భుతాలు పొందుతామనేది ఖచ్చితంగా మనకి దేవుని విశ్వాసంతో నమ్మకంతో మనకి చెప్పి ఉన్నాడు. ఇట్టి మాటలు మీరు దృష్టిలో పెట్టుకొని నేటి మీరు మీ యొక్క దినాన్ని సంతోషంతో ఆనందంతో దేవుని చిత్తానుసారంగా మీరు నడుచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి రక్షణ వాక్య కార్యక్రమం నుంచి మీ అందరికీ కూడా ఉదయకాల సమయంలో మరొకసారి వందనాలు.